ఈరోజు టిఫన్, లంచ్, డిన్నరు ఏమేమి చేసుకున్నాం అనేది ఈ వీడియోలో అయితే చూపించేస్తున్నాను. ముందుగా అయితే మార్నింగ్ అయితే కర్రీ చేయాలంటే 5:30కి అయితే లేసేస్తాను అనమాట. టిఫిన్ లెక్కి పితికిపప్పు కర్రీ అయితే చేస్తున్నాను. ఇంకా మా హస్బెండ్ కూడా డైట్ ఫాలో అవుతున్నారు కదా, ఇంకా డైట్ ఫాలో అవుతున్నారు కాబట్టి ఒకేసారి ఫుడ్ అవాయిడ్ చేయకుండా కొద్దిగా కంట్రోల్ చేస్తున్నారు అనమాట. ఇంకా పితికిపప్పు చికెన్ కర్రీ అయితే చేసేసాను. ఒక పక్క కర్రీ చేస్తుంటే నేను గ్రీన్ టీ పెట్టుకొని తాగేసాను అనమాట మార్నింగే. ఇంకా దోశ వేసి మా హస్బెండ్కి అయితే ఇచ్చేసాను. ఇంకా మార్నింగ్ 2 దోశలు తింటారండి. ఫుల్గా కర్రీ వేసుకొని తింటారనమాట. ఇంకా డ్యూటీకి వెళ్ళేటప్పుడు హాట్ వాటర్, సబ్జా గింజలు, లెమన్ పిండి బాటిల్కి పోసిచ్చేస్తాను. ఆఫ్టర్నూన్కి అయిపోతాయి అనమాట. వాటర్ తాగేస్తారు. అంతా పని అయిపోయిన తర్వాత నేను హెయిర్ ప్యాక్ పెట్టుకునేసాను. ఇంకా కుంకుడుకాయ సీకాయ పొడి అయితే తలకు వాడుతాను అనమాట. ఇంకా కుంకుడుకాయ సీకాయ పొడిలో నేను ఏమేమి వేస్తాను అనేది ఫుల్ వీడియో చేశాను. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు తప్పకుండా చూడండి. ఇంకా అంతా పని అయ్యాలకు 11 అయిపోతుంది. 11కి నా టిఫిన్ అయితే 2 చిన్న దోశలు వేసుకొని తినేసాను. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే పచ్చిపులుసు అయితే చేస్తున్నాను. చాలా బాగుంటుంది కదా. కొద్దిగా చికెన్ కర్రీ ఉండింది అనమాట, దాంట్లోకి పచ్చిపులుసు, కొద్దిగా రైస్ పెట్టుకొని ఆఫ్టర్నూన్ అయితే వేడివేడిగా తినేసాను. ఇంకా డిన్నర్ వచ్చి ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అయితే తింటున్నాము. ఆఫ్టర్నూన్ అయితే ఫుల్గా రైస్ తిన్నాం కాబట్టి ఇప్పుడు ఫ్రూట్స్, వెజిటేబుల్స్. 6:30 లోపల మా డిన్నర్ అయితే అయిపోతుంది.